బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అది అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్ పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటున్నారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎంత మనం యాక్టింగ్ చేయరా అన్నా కూడా రాదు వాళ్ళకి. నాకే ఊపు వచ్చే ఒరిజినల్ గా వచ్చేసి మిమ్మల్ని మీ ఒక పైల్వాన్ అయితే పట్టుకొని వచ్చేసి టప్ అని మీ దగ్గర పట్టుకొని అది ఎందుకు సార్ కుస్తీలో మీ కొన్న మీద అంత తప్పదు అయితే నేనైతే పానిక్ అయిపోయాను సార్. నేను లేచి అదైతే చాలా అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది సార్. కన్ను మీద అంటే నాకు చిరంజీవి సార్ ఏం చేస్తారని భయం వేస్తుంది. సెకండ్ హాఫ్ మనం సినిమా రన్ త్రూ లో కదా తీసాం. సినిమా రన్ త్రూ లోనే మన షూటింగ్ కూడా సీనిక్ ఆర్డర్ లోనే తీసాం మన సినిమా. సో అది తీయడం వల్ల ఐ థింక్ నాకైతే చాలా చాలా హెల్ప్ అయింది మీరు అలా తీయడం వల్ల. ఒకటి మనందరికి ఇది జర్నీ ఆఫ్ పెద్ది కాబట్టి బిగినింగ్ టు ఎండ్ ఆ జర్నీ ప్రకారంగానే మనం తీయడం అనేది అందరికి ఆ మూడ్ లో రావడానికి అర్థమైంది. ఈ సీన్ ఎందుకు తీస్తున్నాం అందరికి అర్థమైంది, ఎందుకంటే దాని ముందు రోజే ఆ సీన్ తీసాం కాబట్టి. రన్ త్రూ లో వచ్చేసరికి మన సెకండ్ హాఫ్ అంతా మనం ఒకే టైం పీరియడ్ లో షూట్ చేసాం. సెకండ్ హాఫ్ అంటే ఏంటి, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద మీరు రాసిన స్టోరీ అంతా కల్మినేషన్. హెవియెస్ట్ యాక్షన్, హెవియెస్ట్ ఎమోషన్, హెవియెస్ట్ సాంగ్ సెకండ్ హాఫ్ లోనే పెడతావు. సో అంత హెవీ వర్క్ మనకి లాస్ట్ 65 days లో మనం షూట్ చేసాం. నిజంగా దేవుడు లేకపోతే అంత హెవీ వర్క్, అన్ని కుస్తీ ఫైట్లు, క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ సాంగ్, ఇంకో సాంగ్ రేరే రారా, ఏమి మనకేం అవ్వకుండా మీకేం అవ్వకుండా నాకేం అవ్వకుండా జరిగిందంటే అది నిజంగా పెద్దకున్న బలం. అది పెద్ద సబ్జెక్ట్ కి పెద్ద స్క్రిప్ట్ చేయించుకుంది తప్ప. లాస్ట్ 75 days షూట్ చేస్తాను సార్. ప్రతి సినిమాలో నాకు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంది. RRR లో కూడా కాలు ఎరక్కొట్టుకున్నాను, రంగస్థలం కూడా ఒకటి ఏదో అయింది నాకు గుర్తులేదు. గేమ్ చేంజర్ లో ఇక్కడ లిప్ కట్ అయిపోయింది, ఇక్కడ ఇది అయింది. కానీ ఎక్కడ ఒక్కరోజు మన షూటింగ్ ఆపింది లేదు. అది నిజంగా అది దేవుడు.